చాయ్ గ్లాస్ పెంచింది డోస్. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది జనసేన. గోదావరి జిల్లాలో మెజారిటీ స్థానాల్లో పాగా వేయడమే లక్ష్యంగా ప్లాన్ చేస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ స్పీడ్ మీద ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ అన్ని ఎన్నికల్లోనూ సత్తా చాటుతామంటున్నారు. ఆ యొక్క ఏది ఎలా ఉన్నా సరే ఎంపీటీసీలు గాను, సర్పంచ్లు గాను, ఎంపీపీలు గాను, జెడ్పీటీసీలు గాను, జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా ఖచ్చితంగా జన సైన్యం ఉంటుంది. ఈసారి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇన్ఛార్జీల్ని నియమిస్తామన్నారు బత్తుల బలరామకృష్ణ. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీకి సపోర్ట్గా ఉండేవాళ్లే ఉన్నారు. అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ చూస్తే ఇండివిజువల్గా ఓటుగానే చూస్తే ఇక్కడ మనకి 85% ఓటింగ్ అనేది మనకి ఇక్కడ రెడీగా ఉంది. కాకపోతే ఇక్కడ మనకి ఎవరికైతే ఒక ఇన్ఛార్జిని పెట్టాలో అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు త్వరలో నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఒక మంచి ఇన్ఛార్జిని, అలాగే ఇక్కడ నియోజకవర్గ లెవెల్ కమిటీని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా జనసేన నాయకులకి, వీర మహిళలకు కూడా స్టేట్ బాడీల్లోని, డిస్ట్రిక్ట్ బాడీల్లోని కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. జనసేన పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదుకు భారీ స్పందన వస్తోందంటున్న పార్టీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నామన్నారు.